నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అభయ వీరాంజనేయ స్వామివార్ల దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం నుండి పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేష పూజ కార్యక్రమాలు చేశారు. స్థానిక నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో శనివారం హనుమ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి అనంతరం విశేష అలంకరణతో ఉన్న స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 5వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం భక్తులచే జరిపిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారికి కళ్యాణం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తిలకించాలని కోరారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. ఈరోజు మన తెనాలి నాదరపేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషంగా పంచామృత సింధూరాతో విశేషమైన అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి సింధూర దర్శనం కూడా విశేష అలంకారంతో ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఉదయం నుంచి స్వామివారి అభిషేకంలో తెనాలి పరిసర ప్రాంతం నుంచి అనేక వేల మంది భక్తులు పాల్గొని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క కృపకు పాత్రులగి ఉన్నారు. అలాగే ఈ అభిషేక అనంతరం స్వామివారిని విశేష అలంకారంలో కూడా భక్తులు 50 మంది దర్శనం చేసుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నారు.